హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. దయచేసి ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే ఎంటీఎస్ వేకెన్సీస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ వేకెన్సీస్ బైఫర్కేషన్ ఏదైతే జోనల్ వైజ్ ఉందో అతి త్వరలో రాబోతుందండి. కావాలంటే జస్ట్ ఒక 3-4 డేస్ వెయిట్ చేసి దాని తర్వాత మీరు అప్లై చేసుకున్నా కూడా నో ఇష్యూ ఆన్ దట్, రైట్? సో మీరు ఎంటీఎస్ కు అప్లై చేసుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఒక్కటి మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓవర్ నైట్ ఎలాంటి మిరాకిల్స్ జరగవు, రైట్? జస్ట్ ఒక రోజులో 2 రోజుల్లో జస్ట్ చదువుతాము, లేదంటే 10 రోజుల్లో 20 రోజుల్లో చదువుతాము, టక్కన మాకు జాబ్ వస్తుందంటే మీరు ఎప్పుడు ఆ థాట్ అనేది మీరు మీ మైండ్ నుంచి తీసేయాల్సిందే అండి, రైట్? సో ఎంటీఎస్ కు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 130 మార్కులు యావరేజ్ గా 150కి తెచ్చుకోవాలి అంటే మాత్రం మీ యొక్క డెడికేషన్, మీ యొక్క డిసిప్లిన్ అండ్ ఫోకస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టిల్ వీ హ్యావ్ 80 డేస్. ఇంకా మనకు ఒక 80 డేస్ టైం ఉంది. నేను ఆల్రెడీ ఒక 1 మంత్ 1.5 మంత్ బ్యాక్ 120 డేస్ స్ట్రాటజీ చేస్తున్నాను. అది ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా అది ఫాలో అవుతుండండి. బట్ ఇప్పుడు 80 డేస్ టైంలో మనకు ఎన్ని రోజులు రివిజన్ కోసం పెట్టాలి అండ్ ఎన్ని రోజులు కంటెంట్ ప్రిపరేషన్ చేయాలి, ఎలా వాటిని కంటెంట్ గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి, ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. దయచేసి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ సైనిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు, రైట్? సో ఆల్రెడీ నేను మీకు లేటెస్ట్ గా ఒక సిలబస్ గురించి అండ్ సిలబస్ కు సంబంధించిన ఏ చాప్టర్ లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. దయచేసి ఈ వీడియో చూడడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ వీడియో చూస్తున్నారో, రైట్, పాజ్ చేసి కూడా కావాలంటే ఈ సిలబస్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ గా నేను భావిస్తాను అనమాట, రైట్? సో అదర్ దాన్ దట్ సైనిక యాప్ లో ఒక మంచి కంటెంట్ తో పాటు మీకు కోర్సు ఆల్రెడీ రెడీ చేసాము, రైట్? ఆ కోర్సు ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది. ఇదే కోర్సులో మీకు ఇంగ్లీష్ అండ్ జీకే కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తానికి ప్లాన్ చేస్తున్నామండి. దాని షెడ్యూల్ అనేది త్వరలో తెలియజేస్తాము. అందుకే దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏవైతే కూపన్ కోడ్స్ అవైలబుల్ ఉన్నాయో జస్ట్ 800 రూపీస్ కు మీకు ఈ కోర్సు రావడం జరుగుతుంది. అండ్ రెడీ అవ్వండి. ఈ కోర్సు తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అసలు మర్చిపోదు. టార్గెట్ 130 వరకు మీరు స్కోర్ చేసుకునేదానికి ఈ క్షణం నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మేము మీకు సపోర్ట్ చేస్తూ సైనిక నుంచి ఒక 100 డేస్ జీకేజిఎస్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. 100 డేస్ జీకేజిఎస్ సిరీస్ మీకు ఎస్ఎస్సి జీడీకి, ఎంటీఎస్ కు, సిహెచ్ఎస్ఎల్ కి, వాట్నాట్ జీకే ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో వాటన్నిటికీ మీకు యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అతి త్వరలోనే మీకు తెలియజేస్తామండి యూట్యూబ్ ద్వారా. అండ్ డైలీ ఫ్రీ టెస్ట్ కూడా సైనిక యాప్ లో ఉంటుందండి, రైట్? ఒకసారి మనము ఈ ప్లాన్ కు వెళ్లే ముందు ఏ విధంగా చదవాలి అని తెలుసుకునే ముందు ఇది ఆల్రెడీ నేను మీకు తెలియజేశాను. కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. మనకు జీకే జిఎస్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే అని 2 భాగాలు ఎంటీఎస్ లో. అర్థమెటిక్ రీజనింగ్ ఫర్గట్ అబౌట్ దట్. డైలీ 1 గంట నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చేసిన వీడియోలో మీకు క్లాసెస్ ఏది యూట్యూబ్ లింక్ లో మీకు వీడియోలో ఆల్రెడీ మీకు అర్థమెటిక్ రీజనింగ్ లో ఏమొస్తున్నాయని నేను అక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఎగ్జామ్ లో మార్కులు యాడ్ అయ్యే అండ్ జాబ్ వచ్చే కంటెంట్ మీకు జీకేజిఎస్ అండ్ స్టాటిక్ జీకే. అంటే టోటల్ గా జీకేజిఎస్ లో స్టాటిక్ జీకే అండ్ మనకు సబ్జెక్ట్ జీకే 2 విభాగాలుగా ఉంటాయి, రైట్? స్క్రీన్ షాట్ తీసుకున్నారా, రైట్? ఇది ఆల్రెడీ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మీ టైం నేను వేస్ట్ చేయను. బట్ నెక్స్ట్ పాయింట్ కి మనం వెళ్ళడం జరుగుతుంది అనమాట, రైట్? సో ఇది నేను మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ కు సంబంధించి ఎలా మనం ఈసారి వెయిటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి టాపిక్స్ నుంచి మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని జస్ట్ ఒక అనాలిసిస్ బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ట్రెండ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుందండి. దయచేసి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. హిస్టరీ నుంచి అప్రాక్సిమేట్ గా 3 నుంచి 4, పాలిటీ నుంచి 2 క్వశ్చన్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ 4 నుంచి 5, మేబీ సమ్ టైమ్స్ వస్తే 6 కూడా రావచ్చు, రైట్? ఆర్ట్స్ అండ్ కల్చర్స్ అంటే మనకు తెలియాల్సిన విషయం టెంపుల్స్ కావచ్చు, మాన్యుమెంట్స్ కావచ్చు, డాన్సెస్ కావచ్చు, ఫోక్ డాన్సెస్ కావచ్చు, వాట్ నాట్, ఇలాంటివన్నీ ఆర్ట్స్ అండ్ కల్చర్ నుంచి మనకు రావడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎస్ఎస్సి లో ఆర్ట్స్ అండ్ కల్చర్ మీద నుంచే బ్రహ్మాండంగా క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. వెదర్ ఇట్ మే బి ఎంటీఎస్, ఎస్ఎస్జిడి, సిహెచ్సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్, రైట్? సో స్పోర్ట్స్ ఒక 2 క్వశ్చన్స్ వచ్చేదానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవార్డ్స్ వస్తే కొన్ని పేపర్లో, లేదండి బుక్స్ అండ్ ఆథర్స్ 1, కరెంట్ అఫైర్స్ 4 నుంచి 6 ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే
కాస్త ట్రెండ్ కొంచెము కరెంట్ అఫైర్స్ సైడ్ తీసుకెళ్తున్నాడు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, రైట్. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ కలిపి కూడా మేబీ ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎకానమీ 1 లేదా 2 అడిగితే అది స్కీమ్స్ అడుగుతాడు, లేదంటే ప్లానింగ్ కమిషన్ గురించి అడుగుతాడు, రైట్. జాగ్రఫీ 3 లేదా 4 అండ్ మిస్లేనియస్ మేబీ మీకు అడిగితే 1 అడగచ్చు అనమాట, రైట్. ఈ యొక్క వెయిటేజ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఇంగ్లీష్ కూడా మనం ఒకసారి చూసుకుంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ 1 ఇస్తాడు, రైట్. సినోనిమ్స్, యాంటోనిమ్స్ 2 లేదా 3, అదే యాంటోనిమ్స్ కూడా 2 లేదా 3. ఇడియమ్స్ ఇవన్నీ వొకాబులరీ కిందకి వస్తాయి కదా, ఇడియమ్స్ వచ్చేసి 1 లేదా 2. ఇక్కడ గ్రామర్ పార్ట్ ఎర్రర్ డిటెక్షన్, ఎర్రర్ కరెక్షన్, అంటే ఆల్మోస్ట్ మీకు గ్రామర్ కూడా చదువుకోవాల్సి వస్తుంది వీటిలో. ఎర్రర్ డిటెక్షన్, ఎర్రర్ కరెక్షన్ అంటే మీరు గ్రామర్ పార్ట్ కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇందులో మీకు టోటల్ గా వచ్చేసి 3 లేదా 4 డిటెక్షన్ లో, 3 లేదా 4 కరెక్షన్ లో వీటిల్లో మనకు రావడం జరుగుతుంది, రైట్. అగైన్ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విచ్ ఇస్ అగైన్ గ్రామర్ పార్ట్ వస్తుంది. మనకు టెన్సెస్ యాడ్ అవుతాయి, ఆర్టికల్స్ యాడ్ అవుతాయి, ప్రిపోజిషన్స్ యాడ్ అవుతాయి, డిగ్రీ ఆఫ్ కంపారిటివ్ డిగ్రీస్ యాడ్ అవుతాయి. ఇవన్నీ మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో మీకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇదే ఇక్కడ కూడా ఒక 3, 4, రైట్. క్లోజ్ టెస్ట్ కు సంబంధించి 100% మీకు 5 క్వశ్చన్స్ ప్రతి టెస్ట్ లో రావడం జరుగుతుంది, విచ్ ఇస్ అగైన్ ఇంక్లూడ్ వెరీ సింపుల్ గ్రామర్ అన్నమాట, మరి టూ మచ్ టిపికల్ గ్రామర్ అడగడండి, ఓకేనా, రైట్. స్పెల్లింగ్స్ గురించి మనకు 2, 3 కరెక్ట్ స్పెల్లింగ్ కావచ్చు, ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ కావచ్చు, 2, 3, రైట్. సో ఈ విధంగా మీకు ఈసారి ఎగ్జామ్ లో 2025 MTS ఎగ్జామినేషన్ లో వెయిటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, ఈ విధంగా వస్తుంది అనేసి, రైట్. సో అయితే మనకు సార్ ఇప్పుడు 50 days ప్లాన్, మనం ఒక 80 days ప్లాన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మనము 80 days ను 2 సెక్షన్స్ గా డివైడ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. 80 days ను మనము 2 సెక్షన్స్ గా చాలా డివైడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ లో మనం డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ దట్ మన మైండ్ లో ఉండాల్సినది ఏంటి అంటే సార్, ఒకటి అనలైజింగ్ ప్రీవియస్ ట్రెండ్స్, ప్రీవియస్ అంటే మునుపటి ధోరణిలో అంటే ట్రెండ్స్ ఏ విధంగా వస్తున్నాయి, క్వశ్చన్ పేపర్స్ తీసుకొని కంటెంట్ తీసుకొని వెయిటేజ్ ఏ విధంగా వస్తుంది, ఏ టాపిక్స్ నుంచి ఏ విధంగా వస్తుంది, ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లో లింక్లు అయితే ఇస్తాను వాటి అన్నింటికి సంబంధించి. బట్ మీరు దయచేసి ఒక 10 నిమిషాలు అంటే ఒక అర్ధ గంట మధ్య కాదు అనుకో, వాటిని ఖచ్చితంగా చూడడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఎలాంటి వెయిటేజ్లు వస్తున్నాయి, ఏ టాపిక్ల మీద వెయిటేజ్లు వస్తున్నాయి, క్వశ్చన్స్ వస్తున్నాయి అని తెలుసుకుంటేనే మీకు ప్రిపరేషన్ లో మాక్సిమం 30% ఆఫ్ యువర్ టైం సేవ్ అవుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం. సిలబస్ మీద పట్టు, నేను ఇందాకే చెప్పిన, నేను ఇందాక చదివి కూడా వినిపించాను, అంటే సిలబస్ ఈ విధంగా ఉంది, ఇలాంటి సిలబస్ మిమ్మల్ని అడుగుతారు, ఇలాంటి సిలబసే గత 4-5 సంవత్సరాల నుంచి అడుగుతూ వస్తున్నారు అనేసి. అదే సిలబస్ మీద మీకు క్లారిటీ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ 10 గంటలు మీరు చదువుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఎన్ని గంటలు ప్లాన్ చేసుకోవాలి సార్, డైలీ 10 hours ప్లాన్ చేసుకోవాలి. అది ఆ 10 hours ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, ఓకేనా, రైట్. అండ్ యూ హ్యావ్ టు చూస్ కంటెంట్, మాక్ టెస్ట్ సిరీస్లు అండ్ ఇంపార్టెంట్ పీడిఎఫ్లు, MTS రిలేటెడ్ అండ్ MTS స్పెసిఫిక్ గా తయారు చేసిన కంటెంట్ మీరు ప్రిపేర్ అయ్యారంటే డామ్ షూర్ మీరు మంచి స్కోర్ తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్, సైనిక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం అస్సలు మర్చిపోదండి. ఎందుకంటే ఈ యొక్క GKGS సిరీస్ అనేది ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో MTS స్పెసిఫిక్ గా ఫోకస్ చేసి స్టార్ట్ చేస్తున్నాను, SSCGD స్పెసిఫిక్ గా ఫోకస్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. ఇవి మిస్ అయ్యారంటే ఆల్మోస్ట్ డైలీ క్లాసెస్ అనేది ఉంటాయి, ఈవినింగ్ టైంలో డైలీ క్లాసెస్ ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ ఇంగ్లీష్ కూడా క్లాసెస్ మీకు లైవ్ లో తీసుకొని రావడం జరుగుతుంది. అందుకే మన సైనిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదండి. అండ్ ఇంగ్లీష్ సంబంధించి, తెలుగులో సంబంధించి MTS గా ప్రీవియస్ గా కవర్ అయిన ఆల్మోస్ట్ 65 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా, 65 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. 65 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సైనిక యాప్ లో MTS అప్డేటెడ్ కోర్స్ లో ఇంగ్లీషు తెలుగులో రెండింట్లో అప్లోడ్ చేస్తున్నాము. ఈ విషయాన్ని గమనించాలా. ఇవే కాదండి, సైనిక యూట్యూబ్ ఛానల్ ఏదైతే సైనిక యాప్ MTS కోర్స్ ఉందో, ఈ MTS కోర్స్ లో స్పెసిఫిక్ గా బ్లాక్ బుక్ అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బ్లాక్ బుక్ చాలా చాలా ఫేమస్, చాలా మోస్ట్ ట్రెండింగ్ అన్నమాట. ఇది బుక్ ఇంగ్లీష్ మీద. ఈ బ్లాక్ బుక్ నుంచి తీసుకొని వచ్చి మోస్ట్ రిపీటెడ్ MTS కంటెంట్ అండ్ SSC లో అడిగిన మోస్ట్ రిపీటెడ్ వొకాబులరీ ప్రతిదీ మీకు మనకి యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేసేదానికి మేము రెడీ అవుతున్నాం. యాప్ లో దీని యొక్క షెడ్యూల్ అనేది త్వరగానే మీకు తెలియజేస్తాం అనమాట సైనిక యాప్ లో. అందుకే MTS కోర్సు మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నౌ. ఓకే రైట్. సో ఇక్కడ మోస్ట్లీ మనం చూడండి 80 రోజులు మన దగ్గర ఉందంటే మనం 80 రోజులను ఫస్ట్ 50 days ప్లాన్ చేసుకోండి. అదే
ఆఫ్టర్ 30 days, ఆఫ్టర్ 50 days అంటే రిమైనింగ్ మనకి ఎంత ఉన్నది 30 days, రైట్? 2 సెక్షన్స్ గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 2 సెక్షన్స్ గా డివైడ్ చేసుకోండి. ఇవంతా నేను చెప్తాను, బాగానే ఉంది, సోదంతా వినేదానికి వినొచ్చు, చూసేదానికి వినొచ్చు, కానీ రైట్ చూడండి, రేస్ లో ఎవరైనా సరే 100లో ఒకడే ఉంటాడు. ఆ ఒక్కడికి ఉన్న క్వాలిటీస్ ఏముంటాయి సార్ అంటే డిసిప్లైన్. ఇది మనం ప్లాన్ చేసుకుని చదివామంటే డామ్ షూర్ అదే డిసిప్లైన్ తో మనం ఆ ప్లాన్ తో మనం వెళ్ళాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కన్సిస్టెన్సీ. ఈ రోజు కూర్చొని 5 గంటలు చదివామంటే రేపు డామ్ షూర్ అదే 5 గంటలు ఖచ్చితంగా మళ్ళీ చదివే కన్సిస్టెన్సీ మీకు ఉందా? ఉంటే మాత్రమే ఈ స్కోర్ చేయగలరు, ఇలాంటి జాబ్స్ క్రాక్ చేయగలరు, రైట్? దాని తర్వాత వచ్చేసి ఫోకస్. ఇప్పుడు మీకు డిస్ట్రాక్ట్ అయ్యేదానికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ మీ మైండ్ దొబ్బేదానికి, మీ మైండ్ వేరే అవుట్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ తీసుకెళ్లేదానికి ఉంటాయి, రైట్? మొబైల్ కావచ్చు, వాట్ ఎవర్, ఫ్రెండ్స్ కావచ్చు, మీరున్న లొకాలిటీ కావచ్చు, ఏదైనా సరే. బట్ ఫోకస్ చేయకుండా ఇలాంటి జాబ్స్ కొట్టడం నెవర్ పాసిబులే గా. డిసిప్లైన్, కన్సిస్టెన్సీ, ఫోకస్, ఈ 3 గిన మీ దగ్గర ఉన్నాయంటే మిమ్మల్ని జాబ్ లో జాయిన్ చేసేదానికి ఎవడు మిమ్మల్ని ఆపలేడు, మిమ్మల్ని అయితే ఆపలేడు. ఎందుకంటే మీకు జీవితంలో ఇవి 3 కావాల్సిందే. ఏదైనా సక్సెస్ కావాలి అంటే అవి ఫస్ట్ మీరు అలవాటు చేసుకోవాల్సిన విషయం. 50 రోజుల్లో ప్రతిరోజు నేను చెప్పేది అంటే, మీరు జాబ్ కావాలి అనుకుంటే మాత్రం ప్రతిరోజు 10 గంటల క్లాస్, 10 గంటల మనకు టైం అనేది మీరు ఈ యొక్క కోర్స్ కి ఇవ్వాలి. అంటే కోర్స్ అని కాదు, ఈ యొక్క MTS నోటిఫికేషన్ ప్రిపరేషన్ కి ఇవ్వాలి. ఓకే, రైట్. యావరేజ్ గా ప్రతిరోజు మనము మార్నింగ్ నుంచి లేస్తుంటాము. మనము ఎలా సెక్షన్స్ డివైడ్ చేసుకోవాలంటే ఒక 5 hours జీకే జిఎస్ కు మనం కన్సిడర్ చేయాలి. 5 hours. ఇది కూడా నేను చెప్పేదంటే బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారంటే ఆ ప్లాన్ ప్రకారం మీరు ఎక్కువ స్కోర్ చేసేదానికి, తక్కువ టైంలో మీరు ఎక్కువ చదివేదానికి అవకాశం ఉంటుంది. ప్లాన్ ప్రకారం లేకుండా మేము ఏదో జీకే జిఎస్ అన్నారు కదా, హిస్టరీ చదువుతామంటే హిస్టరీ మొత్తం చదువుతామంటే అయిపోయింది ఈ కథ, రైట్? మీ పేర్లు కూడా హిస్టరీలోనే ఉంటాయి అంత తప్ప ఇంకెక్కడ మీకు ప్రెసెంట్ లో జాబులు కొట్టారు, ఇది కొట్టారు, అది కొట్టారు అని మీ ఊరి హిస్టరీలోనే ఉంటుంది అంతే. ఓకేనా, రైట్? అలా కాకుండా 5 hours జీకే కు బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ మీరు ప్లాన్ చేసుకోవాలా. అది రోజులో డిపెండ్స్ అండి. మీరు ఒక ఫస్ట్ లేస్తానే ఒక 2 hours జీకే కు స్పేర్ చేసి, దాని తర్వాత ఒక 1 hour గ్రామర్ ప్రిపేర్ అయ్యి, ఒక 1 hour ఇంగ్లీష్ గ్రామర్ ప్రిపేర్ అయ్యి, రైట్? దాని తర్వాత కాస్త రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఒక 2 hours జీకేలో ఒక టాపిక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వడము, దీనికి సంబంధించిన కంటెంట్ వీడియో క్లాసెస్ కావచ్చు, పీడిఎఫ్ కావచ్చు, ఆ టాపిక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వడము. దేర్ ఆఫ్టర్ మళ్ళీ వచ్చేసి ఒక 2 hours వచ్చేసి వొకాబులరీ ప్రాక్టీస్ చేసుకోండి. ఎన్ నెంబర్ ఆఫ్ పీడిఎఫ్ వొకాబులరీ మీద నేను ఇచ్చున్నాను. కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ పోయారంటే వాటి నుంచే రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి, రైట్? సో దేర్ ఆఫ్టర్ మళ్ళీ మనకు ఆల్మోస్ట్ వచ్చేసి మళ్ళీ ఒక గంట గానీ, ఒక 2 hours గానీ మనకు ఇంగ్లీష్ జీకే మీద గానీ, లేదంటే ఇంగ్లీష్ గ్రామర్ రిపీటేషన్ మీద మనం పెట్టుకోవాలి, రైట్? సో ఇది ఈ యొక్క షెడ్యూల్ అనేది మీరు డైలీ ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. టాపిక్ టు టాపిక్ మీరు ప్రిపేర్ అవ్వాలి ఈ యొక్క 50 days, రైట్? ఒక రోజు ఏదైతే ఈ రోజు ప్రిపేర్ అయిన కంటెంట్ ఏదైతే ఉందో, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తానే మళ్ళీ సేమ్ ఈ రోజు ప్రిపేర్ అయిన కంటెంట్ మీద 2 hours అట్లీస్ట్ 2 hours రివిజన్ ప్లాన్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. 2 hours ఎస్టర్డే ఏం కంటెంట్ జరిగింది, రైట్, ఏం కంటెంట్ జరిగింది, రివిజన్, డైలీ రివిజన్ ఆఫ్ ఎస్టర్డే ప్రిపరేషన్. ఎందుకంటే ఇది మీ మైండ్ లో ఈ రోజు చదివింది రేపు ఒకవేళ చదివారంటే 80% ఆఫ్ ద కంటెంట్ మీకు మైండ్ లో ఉండిపోతుంది, రిటైన్ అవుతుంది అనమాట, మెమొరీ. అంతేగాని ఒక్కసారి చదివి దాన్ని మళ్ళీ ఒక నెల తర్వాత చదివితే అది మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. అంటే మీరు కావాలంటే గమనించవచ్చు, రైట్? ఈ యొక్క మెమొరీ మీ మైండ్ లో రిటైన్ అవ్వాలి అంటే ఈ రోజు చదివింది రేపు మార్నింగ్ కంప్లీట్ గా ఓవరాల్ ఒక్కసారి 2 గంటలు రివిజన్ చేసుకోండి, నో ఇష్యూ అందరు. కొత్త కంటెంట్ రివిజన్ చేసుకునే దాన్ని మీకు 8 గంటలే ఉంటుంది, బట్ నో ప్రాబ్లం. ఆ 8 గంటలు ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. డైలీ ఏదైతే ఎక్స్ట్రా ప్రిపేర్ అయ్యామో ఈ రోజు మార్నింగ్ ఒక 2 గంటలు దాని మీద కేటాయించండి, రివిజన్ చేసుకోండి, మళ్ళీ కొత్త కంటెంట్ ఈ రోజు చదువుకోవాలి. అది మాత్రం మీ షెడ్యూల్ అనేది అస్సలు మిస్ అవ్వద్దండి. అయితే ప్రతి ఒక్క వారానికి 7 రోజులు ఉంటే 7 రోజులు కూడా 2 విభాగాలుగా విభజించుకోండి. 5 days కంటెంట్ ప్లస్ 2 days ఈ 5 రోజుల్లో చదివిన కంటెంట్ రివిజన్ చేసుకునేదానికి 2 days ఇవ్వండి, ఇబ్బంది లేదు. 50 రోజుల వరకు మీరు ఇదే ప్లాన్ కింద మీరు వేసుకున్నారంటే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ది కంటెంట్ మీరు ప్రిపేర్ అవుతారు. ఇష్యూ అది ప్రాబ్లం లేదు. ఎందుకంటే
ఇక్కడ జస్ట్ మీరు మేజర్ గా ఫోకస్ చేయాల్సింది ఒక జీకే అండ్ ఇంగ్లీష్ మాత్రమే. అథమెటిక్ రీజనింగ్ లో రోజు ఒక గంటన్నర ప్రాక్టీస్ చేసుకోండి, అంతకంటే ఎక్కువ అవసరమే లేదు. ఆ సిలబస్ ని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 50 రోజులు ప్రిపేర్ అయ్యి ఇదే 50 రోజుల్లో మీరు ప్రతిరోజు ఏదైతే కంటెంట్ ప్రిపేర్ అవుతున్నారో అదే కంటెంట్ యాప్ లో మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లో ఏవైనా ఉంటే వాటిని ప్రాక్టీస్ చేసుకుంటా ఉండండి. ఫుల్ టెస్ట్ లో అంత అవసరం లేదు. ఈ 50 రోజులకు మీరు చేసుకోవాల్సిన ప్లాన్ ఇది. ఈ 50 డేస్ లో మీరు ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ మీరు పోర్షన్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. 70% ఆఫ్ ది పోర్షన్ కంప్లీట్ చేసుకుంటారు. ఎందుకంటే వొకాబులరీ ఎంత ఇంపార్టెంటో డైలీ వొకాబులరీ ప్రాక్టీస్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్. డైలీ జీకేజీఎస్ క్లాసెస్, జీకేజీఎస్ కంటెంట్ ప్రిపేర్ అవ్వడం అనేది అంతే ఇంపార్టెంట్. ఈ విషయాన్ని గమనించాలా, రైట్? సో దేర్ ఆఫ్టర్ ఒక 50 డేస్ తర్వాత మీరు నెక్స్ట్ మీరు చేంజ్ చేసుకోవాల్సిన ప్లాన్ ఆఫ్ స్ట్రాటజీ ఏంటి అంటే మాత్రం ఖచ్చితంగా 50 డేస్ తర్వాత మీకు హార్డ్లీ ఒక 30 డేస్ లో మీకు ప్లాన్ చేసుకోవాలి. ఈ 30 డేస్ లో మీరు డైలీ 4 అవర్స్ కంటెంట్ మీద ఫోకస్ చేయండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 70% సిలబస్ ఆల్రెడీ చదివే ఉంటారు, మీ మైండ్ లో రిటైన్ అయి ఉంటుంది, రైట్? బిలీవ్ మీ మైండ్ లో రిటైన్ అయి ఉంటుంది, ఎందుకంటే చాలా సార్లు వాటిని రివిజన్ చేసుకుంటూ పోతా ఉన్నారు కాబట్టి, రైట్? సో ఈ యొక్క డైలీ 4 అవర్స్ మాత్రమే కంటెంట్ మీద ఫోకస్ చేసి దాని తర్వాత డైలీ రివిజన్. ఈ కంటెంట్ కూడా 4 అవర్స్ ఏంది, 50 రోజుల తర్వాత మీకు మిగిలిన కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. దేర్ ఆఫ్టర్ ఓవరాల్ రివిజన్ మీద జస్ట్ ఒక 2 అవర్స్ కంటే ఎక్కువ స్పెండ్ చేయకండి, అవసరం లేదు. దాని తర్వాత మీరు మెయిన్ గా చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెస్ట్ సిరీస్లు అండి. మీకు పాసిబుల్ అయితే డైలీ ఒక 2 టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసుకోండి. సైనికలో ఆల్మోస్ట్ 55 నుంచి 60 టెస్ట్ సిరీస్లు ఇంగ్లీషు తెలుగులో బై ద టైం మీకు అప్లోడ్ అయితే మేము గ్యారంటీగా ఇస్తాం, అది నేను అష్యూర్ చేస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేసుకునేదానికి లేటెస్ట్ ట్రెండ్ బేస్ చేసుకొని కూడా టెస్ట్ సిరీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. 55 నుంచి 60 మోస్ట్లీ వీలైతే 70 టెస్ట్ సిరీస్లు కూడా మీకు ఫుల్ టెస్ట్లు మీకు అక్కడ నేను ప్లాన్ చేస్తున్నాను, రైట్? ఇంగ్లీష్ తెలుగులో వస్తాయండి, నో ఇష్యూ ఆన్ దట్. ప్రాపర్ మంచి కంటెంట్ ఉన్న టెస్ట్ సిరీస్లే వస్తాయి. టెస్ట్ సిరీస్ మీద మినిమం ఒక 3 గంటల నుంచి 4 గంటలు మీరు మనం స్పేర్ చేయొచ్చు, ఎందుకంటే దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ చదువుకోవాలి. డే టు డే ఇంప్రూవ్మెంట్ టెస్ట్ సిరీస్ మీద మీకు కనిపిస్తుంది, గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆల్మోస్ట్ 50 డేస్ తర్వాత 50 డేస్ తర్వాత మీరు టెస్ట్ సిరీస్ అటెండ్ చేసుకున్నారంటే అట్లీస్ట్ ప్రతి టెస్ట్ సిరీస్ మీద 70-80 వరకు స్కోరు అవుట్ ఆఫ్ ఏమంటారు 150కి 70 to 80 వరకు అయితే మినిమం స్కోర్ అయితే తెచ్చుకోగలుగుతారు ఫస్ట్ టెస్ట్ సిరీస్ లో. దేర్ ఆఫ్టర్ ప్రతి టెస్ట్ సిరీస్ లో మీకు ఇంప్రూవ్మెంట్ కనపరావాలండి. మీకు ఇంప్రూవ్మెంట్ ఎలా కనపరావాలంటే ఆల్మోస్ట్ లాస్ట్ 5-6 డేస్ లో 120 to 130, 135 లెవెల్ స్కోర్ తీసుకొని వచ్చే లెవెల్ కు ఇంప్రూవ్మెంట్ రావాలి. ఈ విషయాన్ని గమనించాలి. లాస్ట్ 30 డేస్ లో యావరేజ్ ఒక 60-65 టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మోర్ ఓవర్ అబోవ్ ఆల్ మీరు వొకాబులరీని అస్సలు వదలకండి, ప్రతిరోజు చదువుకోవాలి వొకాబులరీ. నేను చెప్తున్నా, రైట్? అది మీరు కంటెంట్ లో చదువుతారా, రివిజన్ లో చదువుతారా, టెస్ట్ సిరీస్ లో చదువుతారా, ఎక్కడా మిస్ అవ్వదండి వొకాబులరీ. అందుకే బ్లాక్ బుక్ కాన్సెప్ట్ లో ఏదైతే మీకు మోస్ట్ రిపీటెడ్ గా వస్తున్నాయో అన్ని వొకాబులరీలో రిపీటెడ్ గా వచ్చే వొకాబులరీలు నేను తీసుకొని వచ్చి మీకు క్లాసెస్ అందించాలని ప్లాన్ చేస్తున్నాం. అండ్ అదే కాన్సెప్ట్ లో పీడిఎఫ్లు కూడా మళ్ళీ ఎక్స్ట్రా పీడిఎఫ్లు ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఖచ్చితంగా ఇస్తామండి, రైట్? సో అబోవ్ ఆల్ ఒకటేంటంటే ప్రతిరోజు మార్నింగ్ లేసి మీ బ్రెయిన్ కు మీరు ట్రైన్ చేసుకోవాలి. ఎస్ ఐ కెన్ డూ దిస్ అనేసి ఖచ్చితంగా మీరు పాజిటివ్ గా మీ వైబ్రేషన్స్ మీరు మీ బ్రెయిన్ కు తెచ్చుకున్నారు అంటే ఆటోమేటిక్ గా ఒక 5-6 డేస్, ఒక 10 డేస్ తర్వాత మీ బ్రెయినే మీకు చెప్తుంది, ఎరా నువ్వు ఐ కెన్ డూ దిస్ అన్నోగా ఇక లేసి స్టార్ట్ చేసి నీ చదువు అని మీ బ్రెయినే మీకు చెప్తుంది. కావాలంటే ప్రాక్టికల్ గా మీరు ఇది చేసి చూడండి. మీ బ్రెయిన్ మీరు ట్రైన్ చేసుకోవాలండి. నెగటివ్ థాట్స్ మీ బ్రెయిన్ లో పెట్టుకున్నారంటే ఇలాంటి ఉద్యోగాలు రావు. అండ్ ప్రతి ఉద్యోగానికి కాంపిటీషన్ ఎంత ఉందో మీకే తెలుసు, రైట్? అవునా కదా, రైట్? సో అబోవ్ ఇలాంటి ప్లాన్ డైలీ 10 గంటలు, ఈ యొక్క లాస్ట్ 30 డేస్ లో 10 నుంచి 12 గంటలు షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. అంటే మాత్రం మీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. పనికిరాని చెత్త ఇదంతా తినకుండా జస్ట్ కొంచెం హెల్తీ ఫుడ్ తినండి. సో దట్ మీ బ్రెయిన్, మీ బాడీ ఇదంతా యాక్టివ్ గా ఉంటుంది, అనారోగ్యం పాల్గొకుండా ఉంటారు. సో దట్ మీరు కొంచెం స్టడీస్ మీద ఎక్కువ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో జీకేజీఎస్ 100 డేస్ సిరీస్ కోసం సైనిక ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే, రైట్? సో
అండ్ యూట్యూబ్ ఛానల్ సైనిక యాప్ ఈ కోర్సు కోసం ఏదైతే కంటెంట్ లో నేను మీకు చెప్తున్నానో ఈ ప్లాన్ ప్రకారం చెప్తున్నానో సేమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ మీకు అక్కడ కోర్సులో ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ లో మేము ఇవ్వడం జరుగుతుంది. అబోవ్ ఆల్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి లో గత 6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వచ్చిన క్వశ్చన్స్ అనేది టాపిక్ వైజ్ చేసి అయితే నేను మీకు అక్కడ ఇస్తున్నాను. ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ తెలుగులో మీకు బయట ఇంకా ఎక్కడ దొరకవని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకే యాప్ తీసుకొని ఇంకా ఫాలో అయ్యారు అంటే మాత్రం యాప్ లో కూడా త్వరలో లైవ్ క్లాసెస్ కూడా రన్ చేయడం జరుగుతుందండి, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద, మోస్ట్లీ ఇంగ్లీష్ మీద, రైట్? సో ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది మీకు ఈ ఒక 1 మంత్ అంటే ఏది ఈ యొక్క 90 days మేము ఇవ్వడం ఏదైతే జరుగుతుందో అది చాలా చాలా వండర్ఫుల్ గా ఇవ్వడం జరుగుతుందని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను అనమాట. సైనిక యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవడం అస్సలు మర్చిపోదండి. కమెంట్ సెక్షన్ లో రైట్ మీరు ఇలాంటి ప్లాన్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటే వర్కౌట్ అవుతుందా లేదా అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చిందా అనేది కూడా కమెంట్ తెలియచేయాలండి. అండ్ డిస్క్రిప్షన్ లో కోర్సు లింక్, రైట్, ఇంపార్టెంట్ కంటెంట్స్ యొక్క సంబంధించి ఏవైతే లింక్స్ ఉంటాయో ఆ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో ఖచ్చితంగా మీలో ఇలాంటి ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఈ యొక్క 3 ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేసుకొని మీరు ప్రిపేర్ అయ్యారంటే ఇది జాబ్ అనేది మీకు సొంతం అవుతుందని నేనైతే 100% బిలీవ్ చేస్తున్నాను. రైట్? మీరు ఏం చేస్తున్నారు, మీరు బిలీవ్ చేస్తున్నారా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఈ ప్లాన్ కి మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సైనిక. జై హింద్.